ఇచ్చినాక మనోడు ఆడు పోయినాక ఇంత ముందుకే 50,000 కట్టుండే అప్పుడే తక్కువ చేసినాం లెక్క పెట్టి 5-10,000 మిగిలినాయి అడుగు విన్నారా నేను పరిచయం గట్టే ఉండదు పరిస్థితి. ఇట్లా ఈ చిల్లర చిల్లర వచ్చి ఈ బర్కది కూడా ఉండేది నాకు ఎరకది. ఏదైనా పుల్లి కొట్టాలి, పుల్లి కొడితే అది మనకు రేపు వస్తుంది. కానీ ఇవన్నీ మనకి చిల్లర కలిసి మెయింటెనెన్సే. నాకు డైలీ ఒక డిజిలో 7,000 రూపాయలు డీజిల్ వస్తాయి. నాకు వచ్చే జీతం కూడా నేను లెక్క చూసినా అయిపోయింది. ఎవడు ఉండడు. నేను మొన్న 50,000 కట్ట తీసుకొని పోయినా, ఇంటికి వచ్చారు 5,000 లేవు. నా ఆఖరి 2,000 నా జైలు వెళ్తే గడప ఇచ్చి 2,000 డీజిల్ లేవంటే మా పిఏ దగ్గర నాకు అకౌంట్ ఉన్నాయి సార్, నేను కొట్టుతాను కుట్టు ఆ రోజు పిఏ అన్న బండి బండి ఉన్నట్లు 5,000 బదులు తర్వాత అంటే ఇచ్చిన. తర్వాత నాకు ఇచ్చిన పూసేవారు మున్సిపల్ ఆఫీస్ నాకు ఇచ్చారు. ఏదో వెళ్ళకుండా నాకు కట్ట సార్ పొద్దునే వస్తాయి అంటే ఏదుంటాయా నా అయిపోయినాయి. అయితే అదే చూసిన ఎస్పీ ఆయన ఏ విషయంలో కూడా మాకు సహకరిస్తలేదు సార్. సహకరించకపోతే ఆయనకు మనం కూడా సహకరించగాని తర్వాత సంగతి చూడాలి. కొంచెం మీరు అటు కన్ను పెట్టాలి. ఇంకోటి ఆ బెల్ట్ షాపులు ఉన్నాయి కదా, ఆయన ఏడేడు ఉన్నాయో ఆ బెల్ట్ షాప్ పెట్టి అది చూసి జరిసి అది చెప్తే అది ఒక గంట కనిపెడితే మేము అట్లనే కొంచెం సేఫ్ అవుతాం. తప్పకుండా ఏ విషయంలో మాకు సహకరిస్తలేదు. సిండికేట్ అయిదామంటే కాలే మాకు ఇట్లు ఇవ్వాలి అట్లు ఇవ్వాలి. బయట వాళ్ళకి ఎట్లిస్తారు అంటే మేనేజ్మెంట్ లోపల చూసుకోవాలి. నాకు ఇవ్వాలంటే బయట వాళ్ళకి ఇస్తాం. మనం ఏం చేస్తాం? ఏ రకంగా చెప్పినా కానీ మేము కావట్లేదండి. సరే ఇవన్నీ మనకు కొత్త వచ్చినాయి షాపులు, అనుభవం లేదు దగ్గర. నేను ఒక మాట సిఏ గారికి కనిపెట్టంటే సరిపోతుంది. ఎందుకంటే మీరు తెచ్చిన పెద్ద మాదేం మేము ఎప్పుడు వేసిన పెద్ద బిల్డప్ ఇచ్చారు అనుకో, పాటల ముందు మేము దూరం కథ ఏం కావాలి. 200 లక్షపోయావు. ఇప్పుడు అవతల నుంచి ఎవడని చెప్పిన నాకు ఫోన్ చేసి దమ్ముండాలి కదా. అవతల ఎంపీనో ఎమ్మెల్యేనో లేకపోతే ఏదో చేశారనుకో, ఇటు తెస్తే వాళ్ళ కథ కూడా గిదే ఉంటుంది కదా. ఏ రూట్ పోయేటో ఆ రూట్ ఇప్పుడు నేను అదనంగా పోయినసారి మీరు 15 లీటర్లు చేసిన నేను గట్టి చేయమని చెప్పాను. లేకపోతే నాకు కొత్తగా క్రియేట్ చేయమని కూడా చెప్పాను. అంతే సార్, కొత్తగా నాకు చేయమని చెప్పాను.